ప్రస్తుతం మనం చూస్తున్నాము బలభద్రుడి యొక్క రథాన్ని పచ్చటి ఎరుపటి వస్త్రాన్ని స్వామివారి రథంపై అద్భుతంగా తీర్చిదిద్దారు. శిల్పకళాకారులందరూ కూడా అక్కడే ఉన్నారు. జగన్నాథుని రథంతో పాటు బలభద్ర సుభద్ర రథాలు కూడా ఈ వీధుల గుండా గుండీచా ఆలయానికి చేరుకుంటాయి. జగన్నాథుని రథయాత్ర ఏం చెప్తుందంటే, గుడి 4 గోడల్లో ఉండదు, నేను మీ దగ్గరికే వస్తాను. భక్తుని వద్దకే భగవంతుడు తరలి వచ్చే ఏకైక ఆధ్యాత్మిక ఉత్సవం ఏదైనా ఉంది అంటే అది జగన్నాథుని రథోత్సవంగానే భావిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రథోత్సవం ద్వారా అందరూ సమానమే నా దేవుడి ముందు, అలాగే నేను మీలో ఒకడినే అని చెప్పడం అనేది మనం చూస్తున్నాము. గుడిపైన విమానాలు ఎగరవు, అదొక అద్భుతంగా భావించవచ్చు. ఎందుకంటే పూరి జగన్నాథుడి పైన ఒక్క విమానం కూడా ఎగరదు. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నా కూడా ప్రభుత్వం ఒక కఠినమైనటువంటి రూల్ని పెట్టింది. గుడి పైన ఎట్లాంటి విమానాలు కూడా వెళ్ళకూడదు అనే ఒక రూల్ అయితే ఉంది. స్వామి పైన నుంచి ఎవరు వెళ్ళకూడదు అనేది ఒక నమ్మకంగా ఉంది. ఇకపోతే ఇక్కడ చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వంటశాల చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుడి వంటశాలలో 600 మంది వంట వాళ్ళు ఉంటారట. ఆశ్చర్యం ఏమిటంటే వంట చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వంట చేసే వాళ్ళకి కొంచెం కూడా చెమట పట్టదంట. ఎందుకంటే అసలు మామూలుగానే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉంటే చాలా వరకు కూడా ఉక్కపోతూ ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటాయి. కానీ 600 మంది వంట వాళ్ళు, 600 మంది పొయ్యిలు వెలుగుతూ ఉంటే కట్టెల మీద కనీసం అక్కడ ఉన్నటువంటి పూజారులకు, వంట చేసేటువంటి వేదోత్తములకు కనీసం చెమట కూడా రాదంటే అది భగవంతుని యొక్క లీలా విలాసంగానే చెప్తూ ఉంటారు. ఎంత వేడి ఉన్న పూజారులు స్వామి చల్లగా ఉంచుతాడని అంటారు. ఈ సింహద్వారం నుండి లోపలికి వెళితే గనక బయట వరకు కూడా సముద్రం ఘోష వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒరిస్సా పట్టణము బంగాళాఖాతం తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ సముద్ర ఘోష వినిపిస్తూ ఉంటుంది. మనం బయట ఇప్పుడు మనం చూడొచ్చు, మనకి కూడా సముద్ర ఘోష వినిపిస్తుంది. కానీ లోపల గర్భాలయంలోకి అడుగు పెట్టగానే, సింహద్వారం లోపలికి వెళ్ళగానే చాలా నిశ్శబ్దంగా అయిపోతుంది. ఈ సముద్ర ఘోష ఏదీ వినిపించదు అనమాట. సముద్రం శబ్దం అస్సలు ఉండదు. వెనక్కి తిరిగి బయటకు వస్తే మళ్ళీ ఆ శబ్దం మొదలవుతుంది. ఇది సైన్స్ కూడా అందనేటువంటి విషయంగా చెప్తారు. అనేక మంది పరిశోధకులు, నిపుణులు, సైంటిస్టులు ఏంటి ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి సముద్ర ఘోష మనం లోపల మెట్ల వరకు వెళ్ళేంత వరకు వినిపిస్తుంది. కానీ లోపలకు ఉన్నటువంటి సింహద్వారం లోపలకు అడుగు పెట్టగానే ఎటువంటి శబ్దము వినిపించదు. ఎందుకని చాలా పరిశోధనలు చేశారు. కానీ ఇది ఒక దైవ బలం, దైవత్వానికి సంబంధించిన, దైవానుగ్రహానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అది శాస్త్రాలకు అలాగే సైన్స్కు కూడా అందనటువంటి ఒక గొప్ప ఆవిష్కరణగా చెప్తారు. అలాగే పూరి జగన్నాథ ఆలయం 65 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. అంత పెద్ద గుడికి నీడ ఉండాలి కదా, కానీ ఎక్కడా కూడా నీడ ఉండదు. పగటిపూట ఎంత ఎండ ఉన్నా ఆ గుడి నీడ నేలపై అస్సలు కనిపించదు అని పూజారులు, భక్తులు చెప్తూ ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ టైంలో చూసినా గుడి ప్రధాన శిఖరం నీలచక్రం నీడ కింద పడదనమాట. ఆ నీలచక్రం నీడలో భక్తులు ఎవరూ కూడా చూసినట్టుగా కూడా ఎవ్వరూ కూడా చెప్పరనమాట. నేను అందరికీ కనిపిస్తాను కానీ నా నీడలో ఎవ్వరూ ఉండరని చెప్పడానికి ఇదొక సంకేతం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి పండితోత్తములు కూడా శిల్పులు గుడిని ఎలా నిర్మించారో మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. చక్కగా అద్భుతంగా మరి విఘ్నేశ్వరుడు, అలాగే సాంబశివుడు, నంది మీద సాంబశివుడు. మనం మొదట రథాన్ని చూస్తాం, జగన్నాథుని యొక్క రథాన్ని దశావతారాలు, విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అన్నింటినీ కూడా చిత్రీకరించారు. అలాగే సుభద్రాదేవి రథాన్ని చూస్తాం, ఇప్పుడు బలభద్రుడి యొక్క రథాన్ని కూడా చూస్తున్నాము. ఈ రథాలన్నీ కూడా కేవలం భక్తుల చేతుల మీద, లక్షలాది మంది భక్తులు తాళ్లతో మరి స్వామివారిని ఊరేగింపుగా గుండీచా ఆలయానికి తీసుకువెళ్తారు. అంతా కూడా స్వామి చేతులు, భక్తుల చేతుల్లోనే స్వామి ఉంటాడనమాట. అంటే నేను మీ వాడిని అని చెప్పడము ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. భక్తుడి వద్దకే భగవంతుడు తరలి వచ్చి రోడ్డు మీద మరి ఊరేగింపుగా వెళ్తూ స్వామికి అందరికీ కూడా దర్శనం కల్పిస్తూ ఉంటారు. మాటల్లో చెప్పలేమన్నమాట. పూరీ దేవుడి గురించి, ఆయన దర్శన భాగ్యం గురించి మాటల్లో చెప్పలేము. అంత గొప్ప దేవుడు అనేక అద్భుతాలకు, దివ్య భవ్య రహస్యాలకు నెలవుగా చెప్తూ ఉంటారు. అన్నీ ప్రతిదీ పూరిలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ అందరూ సమానంగా కనిపిస్తూ ఉంటారు. మనం చూస్తాము ఆనంద్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ప్రతి ప్రసాదము కూడా ప్రతి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఎవరికి కూడా విఐపి లైన్లు ఉండవు. అందరూ వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. నా ముందు అందరూ సమానమే. సామాన్యులైనా, శ్రీమంతులైనా, పేదవాడైనా, మహారాజైనా. ఇక్కడ పూరీ పట్టణానికి ఉన్నటువంటి గజపతి రాజు ఈ రథోత్సవం జరిగేటప్పుడు ఒక బంగారు చీపురుతో ఇక్కడ ఉన్న రోడ్లని ఆయన శుభ్రం చేస్తాడు. అలాగే పూరీ రాజు భార్య వచ్చే సమయంలో ఎవరూ కూడా గుడి లోపలికి ప్రవేశించరు. కేవలం ఆవిడ మాత్రమే చాలా అరుదుగా వస్తారు. ఆ సమయంలో పూజారులు మాత్రమే ఉంటారు.
సామాన్య భక్తులు ఎవరికి కూడా దర్శన భాగ్యం కలగదనమాట.